జీడిమెట్లల తల్లిని బిడ్డ చంపిన కేసుల కొత్త కొత్త ముచ్చట్లు బయటికెళ్తున్నాయి. ఆమె వీరనారి చాకలి ఐలమ్మ మునిమన్మరాలని వార్తలు వచ్చినాయి. అయితే అది అంత అబద్ధమేనట ఈ అక్క చెప్తుంది. మరి అది ఎంతవరకు నిజమో ఈ వార్త చూస్తే పురాగా సమజైతది కదా. చలో చూద్దాం పారి. మళ్ళీ చాకలి ఐలమ్మ మునిమన్మరాలు ప్రేమ కోసం కన్న తల్లిని చంపిందనే వార్తలు వచ్చినాయి కదా సోషల్ మీడియాలా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తలల్లా నిజం లేదట. వీరనారి కడుపులో పుట్టిన వారసురాలు గిట్ల చేస్తదా? ఆమెక్కడ ఈమెక్కడ? ఐలమ్మ రక్తం పంచుకొని పుట్టిన వారసురాలు ఇట్లనేనా చేసేది అని ట్రోలింగ్లు చేసిండ్రు. అయితే నరం లేని నాలుక ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దని, అసలు ఆ చనిపోయిన అంజలికి తన బిడ్డకు ఐలమ్మతోని ఏం సంబంధం లేదని చెప్తున్నది అసలు మన్మరాలు శ్వేత అనగి అక్క. ఇనుండ్రి. సత్ల అంజలి అనే మా రజక జాతి ఆడపడుచు హత్యకు గురి కాబడింది. ఆమె చాలా కార్యక్రమాల్లో కళాకారిణిగా పాల్గొన్న సందర్భాలు ఉన్నవి. ఆమె ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరము. అయితే ఈ విషయంలో చాలా మంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియాలో ఒక దుష్ప్రచారం వస్తుంది. ఆమె చాకలి ఐలమ్మ ముని మన్మరాలు అని. దయచేసి చెప్తున్నా, సకల అంజలి గారికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఐలమ్మ కుటుంబానికి కానీ సకల అంజలికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఐలమ్మ ముని మన్మరాలు కాదు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వచ్చి దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ కామెంట్స్లలో అంత గొప్ప యోధురాలు కడుపున కుటుంబంలో పుట్టిన మహిళకు ఇలాంటి కూతురు పుట్టడం ఏమిటి అని ఒక కామెంట్స్ చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది. దయచేసి చెప్తున్నా, ఐలమ్మ గారికి సకలాంజలికి ఎటువంటి సంబంధము లేదు. ఆగో అదట అసలు నిజము. చిట్యాల ఐలమ్మ కుటుంబానికి చంపబడ్డ అంజలికి ఎసోంటి సంబంధం లేదట. కాబట్టి అట్లాంటి పోరాట యోధురాలి రక్తం వంచుకొని పుట్టిన బిడ్డ గింత ఘోరం చేస్తుందని అనుడు బంధు పెట్టుండ్రు అంటున్నది. కాబట్టి వార్తలు చెప్పేటోళ్ళు జర మొత్తం ముచ్చట తెలుసుకున్నాకనే చెప్పుకుండ్రి. అంతేగాని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిని తక్కువ చేసినట్టు రాయకుండ్రి, రంగులు రుద్ది వార్తలు చెప్పకుండ్రి.